నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీలో సంక్షోభం మొదలైనట్టేనా? ఒక పెద్ద వాయు గండం ఏర్పడిందా? ఈ డిప్రెషన్ చిలికి చిలికి ఒక పెను తుఫానుగా మారుతుందా, లేదు అంటే అక్కడికక్కడే సద్దుమణికి తీరం దాటుతుందా అనేది ఇవాళ ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడాలి. ఎందుకంటే కొలికిపూడి శ్రీనివాసరావు ఒక పార్శ్వంలో చూస్తే అత్యంత వివాదాస్పదమైనటువంటి వ్యక్తి, మరొక పార్శ్వంలో చూస్తే కష్టపడి చదువుకొని మెట్టిగా పైకొచ్చి ఒక మేధావి వర్గానికి కొంతకాలం పాటు ప్రతినిధిగా వెలుగొందినటువంటి వ్యక్తి కొలికిపూడి. మరి ఆ కొలికిపూడి కెలుకుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ తీవ్రమైనటువంటి తలనొప్పిగా తెలుగుదేశం పార్టీకి తయారయ్యాయని చెప్పాలి. అందుకనే అతని మీద ఏమైనా చర్య తీసుకుంటే ఏమవుతుందో అనేటువంటి దీంతో ఎంత తలనొప్పిగా తయారైనా కూడా ఎక్కడికక్కడ చాలా కాలంగా సర్దుకుంటూ వస్తుంది తెలుగుదేశం పార్టీ హైకమాండ్. మరి ఇక చివరికి కథ క్లైమాక్స్కి చేరినట్టేనా? ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, మళ్ళీ తాజాగా మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీ కేసినేని చిన్నీకి తిరువురు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావుకి, వీళ్ళిద్దరికీ కూడా చాలా కాలంగా రిఫ్ట్ నడుస్తూ ఉంది అనేక విషయాల్లో. ఎంత సర్దుకుపోదామని చూసినా కూడా ఏదో ఒక విషయంలో ఇద్దరు కూడా రాజీ పడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక ఒక్కసారిగా తిరిగి మళ్ళీ కొలికిపూడి ఒక ఆరోపణలాస్త్రాలని పరంపరగా సంధించడంతో వ్యవహారం అంతా కూడా పెద్ద వివాదం కింద మారింది. సరిగ్గా అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలో, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఒక ఆయన ఆస్ట్రేలియాలోను, ఇంకొక ఆయనేమో అరబ్ కంట్రీ. సరిగ్గా ఆ సమయంలోనే పల్లా శ్రీనివాసరావు అనేటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు వీళ్ళిద్దరినీ పిలిచి పార్టీ కార్యాలయంలో కూర్చోబెట్టి గతంలో ఎప్పటిలాగే సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేస్తే, అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు, అసలు అతన్ని పార్టీ కార్యాలయానికే రానివ్వవద్దు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరుగుతుంది? ఇతన్ని వదిలించుకుంటే ఒక విధంగా, వదిలించుకోకపోతే ఏమవుతుంది? అసలు అందరికీ తెలిసిందే. కానీ మరొకసారి కొలికిపూడి, అసలు ఎవరి కొలికిపూడి అని అంటే, చాలా పేదరికంలో జన్మించి కష్టపడి ఒక మెట్టుగా తన కెరీర్ని మలుచుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పీజీ చేశాడు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి చేశాడు, జర్నలిజంలో కూడా డిప్లొమాలో ఏవో ఉన్నట్టున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఏంటంటే, తనలాంటి వాళ్ళు ఇంకా కొంతమందిని తయారు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఐఏఎస్ అకాడమీ స్థాపించాడు. హైదరాబాద్లో ఐఏఎస్ అకాడమీ స్థాపించి ఎంతోమందిని, ఒక ఫిగర్స్ కూడా ఉన్నాయి, కేఎస్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ అకాడమీని స్థాపించి చాలామందిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తయారు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి అమరావతిలో జరుగుతున్నటువంటి రైతుల పోరు చూసి అంతకుముందే మెల్లగా ఏంటంటే కొన్ని డిబేట్స్కి వెళ్ళడం. ఈ డిబేట్స్కి వెళుతున్నటువంటి సందర్భంలో మామూలుగా ఎలా ఉంటుందంటే, ఒక కైండ్ ఆఫ్ కల్చర్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత రోజు అదే మాట్లాడితే ఎవరి మైండ్ అయినా కూడా ఆటోమేటిక్గా కరప్ట్ అయిపోతుంది. ఆ విధంగా ఈయన తెలుగుదేశం పార్టీ భజన మీడియాలోకి డిబేట్స్కి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత అక్కడ అమరావతి రైతుల ఉద్యమం కాస్త జోరు అందుకున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో అమరావతికి వెళ్ళి స్వయంగా 2 రోజుల పాటు పర్యవేక్షించి ఆ తర్వాత ఆ ఉద్యమంలో తను ఒక కీలకమైనటువంటి శక్తిగా మారినటువంటి సందర్భంలో అతన్నే అమరావతి రైతుల పరిరక్షణ సమితి జేఏసీకి కన్వీనర్గా కూడా అతన్ని ఎంచుకున్నారు. ఆ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చడంలో, దాన్ని మరింత పదునెక్కించడంలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర వహించాడు. ఇదంతా జరుగుతూ ఉంది తంతు. అయితే డిబేట్స్లో కొంత వాయిస్ కూడా ఇతను రైజ్ చేశాడు ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ముఖ్యంగా ఎక్కడ ఆకట్టుకున్నాడు అన్నట్లయితే, రామగోపాల్ వర్మ తీసినటువంటి రాజకీయ వివాదాస్పద చిత్రం మీద వర్మ తల నరికి తెచ్చినటువంటి వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తానని చెప్పిన ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఇంతగా డిబేట్స్లో ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటని. రామగోపాల్ వర్మ కూడా ఇతని మీద అటు ఆన్లైన్లోనూ తర్వాత ఫిజికల్గా కూడా కేసు ఫైల్ చేయటం కూడా జరిగింది. అదే సంవత్సరంలో డిసెంబరు 27, 2023 సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. అంతటితో పోనీ అయ్యాడంటే అక్కడి నుంచి ఇతనికి డిబేట్స్లో చాలా క్రేజ్ పెరిగింది. తర్వాత అనూహ్యంగా ఒకరోజు
బీజేపీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ విష్ణువర్ధన్ రెడ్డి అతను మాట్లాడుతూ ఉంటే లైవ్ డిబేట్లోనే లేచి అతని మీద చెప్పు తీసుకొని కొట్టినటువంటి సంఘటన మరింత విభ్రాంతికి గురి చేసింది వీక్షకుల్ని. అయితే సరిగ్గా ఇక్కడే చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఆయన రైతు ఉద్యమం చేసినా లేకపోతే క్రియాశీలకంగా ఉన్నా చదువుకున్నవాడని తెలిసినా మామూలుగా కొంత ఎంకరేజింగ్గానే ఉంది. కానీ ఎప్పుడైతే వర్మ తల నరికి తెస్తారని చెప్పని ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం, ఇతన్ని చెప్పు తీసుకుని కొట్టడం లాంటి సంఘటనలు మాత్రం ఆయనకి పిచ్చగా నచ్చేసి దాంతో ఇంకా మరింతగా తనని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. ఎంకరేజ్ చేయడమే కాకుండా తిరువూరులో అప్పటి వరకు టీడీపీలో ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాస్ ఎప్పుడైతే వైసీపీలో చేరాడో తొలి జాబితాలోని అనూహ్యంగా అందరూ చాలామంది ఆశ్చర్యపోయారు కూడా. అసలు అంతవరకు ఆ నియోజకవర్గంతో కించిత్ సంబంధం లేనటువంటి వ్యక్తి కొలికిపూడి అని చెప్పని, అలాంటి కొలికిపూడికి తొలి జాబితాలోనే తిరువూరు నుంచి శాసనసభ్యుడిగా ఆయనకి టికెట్ ఇది జరిగింది. అయితే కొంత ఇండివిజువల్ థింకింగ్ అతని వ్యవహార శైలితో దీంతో మనం ఆమోదిస్తామా లేదనే సంగతి పక్కన పెట్టినట్లయితే కొంత ఇండిపెండెంట్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి, కొంత ఆల్రెడీ కాంట్రవర్సియల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా తన శైలి మార్చుకోకుండా వైసీపీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీ వాళ్ళ ఇంటి కన్స్ట్రక్షన్ మీద అక్కడికి వెళ్ళి అధికారులు కనుక యాక్షన్ తీసుకోకపోతే తనే స్వయంగా ఇల్లు పగలగొడతానని చెప్పని ఒక గోడ కూల్చడం అనేది కూడా జరిగింది. ఇసుక దందాకు సంబంధించి ఒక వివాదం, ఇట్లా నిత్యం వివాదాల్లోనే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఒక తలనొప్పిగా తయారైన పరిస్థితి. ముఖ్యంగా చిన్నీనైతే కాన్స్టాంట్గా కేసినేని చిన్నీని వెంటాడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కథ పీక్స్కి చేరింది. ఈ సందర్భంలో మామూలుగా జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తుంటారు, అటు పార్టీలో వాళ్ళకి కానీ లేదంటే ఎంప్లాయీస్కి కానీ తోకలు పెరిగితే తోకలు కట్ చేస్తానంటాడు ఆయనకు తోకలు కట్ చేయటం అనేటువంటిది ఒక అలవాటు. కానీ ఇక్కడ ఈ తోకలు ఏమైనంటే ముదిరిపోయినాయి, ఎలాంటి కత్తికి కూడా తెగటానికి కూడా సాధ్యం కానంత స్థాయిలో ముదిరిపోయినటువంటి తోకలను ఇప్పుడు ఈయన ఎలా కట్ చేస్తాడు, కట్ చేస్తే వచ్చేటువంటి రిప్రకషన్స్ ఎలా ఉంటాయి ఫర్దర్గా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఆయన చెప్పాడు, పేకాట వ్యవహారాలు, టికెట్ల కోసం డబ్బులు తీసుకోవటాలని కొంత ఆల్రెడీ ఇప్పటికే కొంచెం బయటకు వచ్చి, ఇది మరి తిరిగి ఏ పరిణామాలకు దారితీస్తుంది. టూ ఎర్లీగా కనుక ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది, ఇప్పుడే కనుక ఇతను వ్యవహారంలో వెయిట్ వేసేస్తే కొన్నాళ్ళు ఏదో నడుస్తుంది, వాళ్ళకి అనుకూల మీడియా ఉంది కాబట్టి దీన్ని ఏదో రకంగా సెట్ చేసేస్తుందని చెప్పనేది అనుకోవచ్చు. తర్వాత ఆ మీడియాకున్న గొప్పతనం ఏంటంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తి ఎలాంటి వ్యక్తినైనా సరే అత్యద్భుతంగా గ్లోరిఫై చేయగలుగుతారు. అదే వ్యక్తి నచ్చకపోతే ఇన్స్టాంట్గా కూడా అతని వ్యక్తిత్వ హననానికి కావలసినంత మసాలా జోడించి కథనాలు వండి వార్చగలిగినటువంటి శక్తి యుక్తులు ఉన్నటువంటి మీడియా కాబట్టి ఈ కొలికిపూడి భవిష్యత్తు ఏమవుతుంది, కొలికిపూడి పేల్చేటువంటి బాంబుల వల్ల తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయాలు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి దందాలు ఇవన్నీ బయటకు వస్తాయనేది చూద్దాం. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది ఆసక్తికరమైనటువంటి పరిణామం. జస్ట్ ఎమ్మెల్యే కదా అని కొలికిపూడిని అండర్ ఎస్టిమేట్ చేయడానికైతే వీల్లేదనేటువంటిది చాలా స్పష్టం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.